నమస్తే, వెల్కమ్ టు ఆరోగ్యవర్ధిని హాస్పిటల్. నేను మీ డాక్టర్ సుచిత. బీపీకి శాశ్వత పరిష్కారం ఉందా? చాలామంది అడిగే క్వశ్చన్. ఒకసారి బీపీ వచ్చింది అని అంటే లైఫ్ లాంగ్ టాబ్లెట్స్ వాడాల్సిందేనా? అండ్ కన్వెన్షనల్ మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్లోనే బీపీకి చికిత్స ఉందా? ఇలాంటి క్వశ్చన్స్ చాలామంది అడుగుతూ ఉంటారు. ఈవెన్ మేము నార్మల్గా చదువుకోవడం స్టార్ట్ చేసినప్పుడు, మెడిసిన్ స్టార్ట్ చేసినప్పుడు కూడా చాలాసార్లు అనుకునేది ఏంటి అంటే, ఒకసారి బీపీ వచ్చినా, షుగర్ వచ్చినా లైఫ్ లాంగ్ టాబ్లెట్స్ వాడాల్సిందే, దానికి ఇంకా ఎటువంటి చికిత్సలు అందుబాటులో లేవు, దాన్ని మనం మేనేజ్ చేయొచ్చు కానీ దాన్ని తగ్గించలేము, ఇలాంటి ఆలోచనలే ఉండేవి నాకు కూడా. అయితే ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ మనం స్టార్ట్ చేసిన తర్వాత, ఆయుర్వేదిక్ చదివేటప్పుడు కూడా ఆలోచనలో పెద్దగా ఏమీ తేడా రాలేదు. కానీ ఆయుర్వేదిక్ చికిత్సలు స్టార్ట్ చేసిన తర్వాత అండ్ ఆయుర్వేదిక్లో పీజీ కంప్లీట్ చేసిన తర్వాత ఈ ఆలోచనలో చాలా మార్పులు వచ్చాయి. ఎందుకు అంటే ఆయుర్వేదం అనేది మన సనాతన సాంప్రదాయం నుండి వచ్చేటువంటి చికిత్సా విధానం. దీంట్లో మనం ఆరోగ్యంగా ఉండడానికి చాలా రకాల చికిత్సలు అనేవి చెప్పారు. అయితే బీపీ లాంటి దీర్ఘకాలిక జబ్బులో కూడా మీరు మందులు సరిగ్గా వాడుకొని చికిత్సలు చెప్పినట్టుగా చేయించుకున్నట్టయితే దీన్ని శాశ్వతంగా తగ్గించుకోవచ్చు. నిజంగానే చెప్తున్నాను, బీపీని మీరు శాశ్వతంగా తగ్గించుకోవచ్చు. ఇది ఒక అపోహ మాత్రమే. బీపీ ఒకసారి వస్తే మందులు వాడడం తప్ప మనకి ఎటువంటి చికిత్సలు అందుబాటులో లేవు అన్నది నిజంగా అపోహ. నేను ఇది చాలా ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకు అంటే మన దగ్గర చాలామంది బీపీ వచ్చిన తర్వాత తగ్గించుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ ప్రూఫ్స్ తోటే మనం ఇది మాట్లాడడం జరుగుతుంది. ఎందుకు అంటే బీపీ అనేది మెయిన్గా చాలామందిలో రక్తంలో వచ్చినటువంటి కొన్ని మార్పుల వల్ల, రక్తం యొక్క దాని స్పెసిఫిక్ గ్రావిటీ అంటాం, అంటే రక్తంకి ఒక బరువు ఉంటుంది. సో ఆ బరువు అనేది పెరగడం వల్ల, రక్తం యొక్క థిక్నెస్ పెరగడం వల్ల మనకి మన గుండె అనేది చాలా ప్రెజర్డ్గా పంపాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు నార్మల్గా మనకి కొన్ని పలుచటి నీళ్ళని మనం పంప్ చేయాలంటే కొంచెమే ప్రెజర్ వాడాల్సి వస్తుంది. అదే ఒకవేళ థిక్గా ఉన్నటువంటి లిక్విడ్ని మనం పంప్ చేయాలనుకోండి, ఒక సిరంజి తీసుకోండి, నార్మల్ వాటర్ని పుష్ చేయాలంటే మనం వాడే ప్రెజర్ చాలా తక్కువ. అదే ఒక తేనె లాంటి థిక్గా ఉన్నటువంటి ద్రవాన్ని మనం పుష్ చేయాలంటే మనం ప్రెషర్ చాలా పెట్టాలి. అదేవిధంగా మన బ్లడ్ కూడా ఎప్పుడైతే మనం తీసుకునే ఆహారాన్ని బట్టి అండ్ మన జీవన విధానాన్ని బట్టి రక్తంలో వచ్చినటువంటి కొన్ని రకాల టాక్సిన్స్ రక్తంలో చేరడం వల్ల, రక్తంలో వచ్చిన మార్పు వల్ల మనకి బీపీ అనేది బాడీలో పెరుగుతుంది. ఎందుకంటే రక్తం యొక్క థిక్నెస్ పెరగడం వల్ల దాన్ని పంప్ చేయడానికి మనకి హార్ట్ కావచ్చు, రక్తనాళాలు కావచ్చు, ప్రెషర్ని వాడాల్సి ఉంటుంది. అందుకే మనం దాన్ని బ్లడ్ ప్రెషర్ అంటాము. ఆ ప్రెషర్ కూడా మనము పెరిగింది అని చెప్తాము. ఒక ఏజ్ వచ్చిన తర్వాత కామన్గా బీపీ పెరగడం కామన్. ఏముందండి, ఈ ట్యాబ్లెట్ వేసుకోండి, మీరు రెగ్యులర్గా ఇది వాడండి, ఇది కామన్, ఎందుకు అంత ఆలోచించాలి అని చెప్తూ ఉంటారు. కానీ నిజంగా ఇది కామనా? అందరికీ బీపీ రావాల్సిందేనా? బీపీ లేకుండా మనం చేయలేమా అంటే ఖచ్చితంగా మీరు బీపీ లేకుండా 100 years హ్యాపీగా బతకొచ్చు. ఎప్పుడైతే మీరు ఆయుర్వేదిక్ అలవాట్లని మీరు మీ రెగ్యులర్ జీవన శైలిలో అలవాటు చేసుకున్నట్టయితే. ఎందుకు అంటే ఈ మధ్యకాలంలో మనము మన జీవన విధానంలో వచ్చినటువంటి మార్పుల వల్ల లేటుగా తినడము, లేటుగా పడుకోవడం, ఈ 2 కారణాల వల్ల ఫస్ట్ ఏం జరుగుతుందంటే రక్తంలో మనకి ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి స్లోగా పెరుగుతూ ఉంటాయి. రక్తంలో కొలెస్ట్రాల్స్ పెరగడం వల్ల, రక్తం యొక్క థిక్నెస్ మారడం వల్ల, ఈ 2 కారణాల వల్ల, రక్త నాళాల గోడలలో ఈ కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల, ఈ కారణాల వల్ల మనకి బీపీ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ మనం తినడమే కాదు, కొంతమందికి స్మోకింగ్ హ్యాబిట్ ఉంటుంది, కొంతమందికి ఆల్కహాల్ హ్యాబిట్ ఉంటుంది, అండ్ కొంతమంది మితిమీరిన ట్యాబ్లెట్స్, మందులు, ఎలాంటి డాక్టర్స్ పర్యవేక్షణ లేకుండానే మితిమీరిన నొప్పి గోళీలు వాడుతూ ఉంటారు. ఈ కారణాల వల్ల కూడా బీపీ అనేది పెరుగుతూ ఉంటుంది. అండ్ ఈ మధ్య కాలంలో పెరిగినటువంటి జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడము, రకరకాల టేస్ట్ మార్కర్స్ కలిపిన ఫుడ్ తీసుకోవడము, అండ్ లేటుగా పడుకోవడము, ఈ అన్ని కారణాల వల్ల, ఒకటి ఫుడ్, ఒకటి మత్తు మందు అలాంటి నార్కోటిక్స్ వాటి ప్రభావం కావచ్చు, అండ్ ఇంకొకటి ఎక్కువగా వేడి ప్లేసెస్లో ఎక్కువ వర్క్ చేయడం. అంటే కొంతమంది వంట వాళ్ళు, క్యాటరింగ్ వాళ్ళు, కొంతమంది ఎప్పుడు కూడా ప్రొద్దున లేస్తే సాయంత్రం దాకా వేడి ప్రదేశంలోనే పనిచేసే వాళ్ళకి కూడా రక్తం యొక్క వేడి అనేది బాడీలో పెరిగి తొందరగా మనకేమంటారు రక్తంలో మార్పులు రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ కొన్ని ప్రొఫెషన్స్లో లైక్ పోలీసులు కావచ్చు, ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, లాయర్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, చాలా వరకు ఎక్కువగా కమ్యూనికేషన్ దాంట్లో ఉండి చాలామందితో డీల్ చేసేవాళ్ళు ప్రెషర్కి ఎక్కువగా లోనవుతూ ఉంటారు. అండ్ ఎక్కువగా
స్ట్రెస్కి ఫీల్ అవుతూ ఉంటారు. ఇలాంటి ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళకి కూడా తొందరగా రక్తం అనేది రక్తంలో చెడు అనేది చేరే అవకాశం ఉంటూ ఉంటుంది. సో ఈ అన్ని కారణాలలో కూడా మనకి జరిగే మెయిన్ మార్పు ఏంటి అంటే రక్తంలో, రక్తనాళాల్లో మార్పు రావడం. దీన్ని మనం ఏమి చేయలేమా అంటే డెఫినెట్గా చేయొచ్చు. ఆయుర్వేదిక్ చికిత్సా విధానాలని మీరు అమలు చేసుకున్నట్టయితే, అంటే ఆయుర్వేదిక్లో రిజివినేటింగ్ థెరపీస్ అంటారు, అంటే క్లెన్సింగ్ థెరపీస్ అంటారు. వీటినే మళ్ళీ మన నార్మల్సీని మనం తెచ్చుకోవడానికి చేసే అటువంటి రెజ్యువినేషన్ థెరపీ అని కూడా అంటాము. ఈ ట్రీట్మెంట్స్ ఇయర్లీ వన్స్ అన్నా మీరు చేసుకుంటూ ఉన్నట్టయితే మీకు రక్తంలో జరిగిన మార్పులన్నిటినీ కూడా మీరు మళ్ళీ తగ్గించుకొని రక్తాన్ని మళ్ళీ శుద్ధి చేసుకోవచ్చు. ఆయుర్వేదంలో సుశ్రుతుడు చెప్తాడు, శరత్కాలం నార్మల్గా మనకి ఉన్న సీజన్స్ 6 ఋతువులు. 6 ఋతువుల్లో వచ్చేటువంటి శరత్కాలంలో, శరత్ ఋతువులో మీరు నార్మల్గా రక్తాన్ని కొంత రక్త మోక్షణం అంటారు, అంటే రక్తాన్ని కొంత తీసేసుకోవాలి. ఎలా అయితే మనం రక్తదానం చేస్తామో ఇక్కడ ఏం చేస్తామంటే రక్తాన్ని కొంత తీసేస్తాం. దీన్నే ఆయుర్వేదంలో రక్తమోక్షణం అని కూడా అంటారు. మామూలుగానే శరదృతువులో మీరు కొంత రక్తాన్ని తీసేసుకుంటూ ఉన్నట్టయితే మీ బాడీ మళ్ళీ ఫ్రెష్ రక్తాన్ని అది ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. దీనివల్ల కూడా మనము ఈ బీపీ రాకుండా చేసుకోవచ్చు. ఎవరికైతే బీపీ వస్తుందో వాళ్ళకి కూడా మనం రక్తమోక్షణము, వమనము, విరేచనము లాంటి కొన్ని చికిత్సా విధానాలని అనుసరిస్తూ కంప్లీట్గా బీపీని మనం పూర్తిగా తగ్గించవచ్చు, శాశ్వతంగా తగ్గించవచ్చు. మళ్ళీ మళ్ళీ బీపీ రాకుండా కూడా చేయొచ్చు. మీరు ఎలాంటి బీపీ టాబ్లెట్స్ వాడక్కర్లేదు, లైఫ్ లాంగ్ వాడక్కర్లేదు. జస్ట్ బీపీ వచ్చిందని తెలియగానే మనం చెప్పే అటువంటి ట్రీట్మెంట్ విధానాలను మీరు ఒక 3 months to 6 months వాడినట్టయితే కంప్లీట్గా శాశ్వతంగా బీపీ తగ్గించుకోవచ్చు. సో మీరు ఒకవేళ బీపీతో బాధపడుతూ ఉన్న వాళ్ళైతే 1 year లోపు అయితే మనం దీన్ని శాశ్వతంగా తగ్గించవచ్చు. బీపీ మీకు వచ్చి 1 year లోపు అయితే దీన్ని కంప్లీట్గా తగ్గించవచ్చు. కానీ బీపీ వచ్చి సంవత్సరాలు గడుస్తూ ఉన్నట్టయితే మిమ్మల్ని చూసిన తర్వాతే మనం అది చెప్పగలుగుతాం. ఎవరైతే బీపీ రాకుండా ఉండాలనుకుంటారో లేదా బీపీ ఈ మధ్యలో వచ్చిందో వాళ్ళు ఈ చికిత్సా విధానాన్ని అనుసరించినట్టయితే శాశ్వతంగా బీపీని తగ్గించుకోవచ్చు. థ్యాంక్ యూ.